చేసి మిమ్మల్ని డిస్మిస్ చేస్తా. ఆడపిల్లలైతే లంగాల జాకెట్లు ఎత్తకండి, మగ పిల్లలైతే నిక్కర్లు సొక్కలతో పాటు డాయల కూడా ఎత్తకండి. జాంపండు లాంటి అమ్మాయి, చాక్పీస్ లాంటి కళ్ళు, పెన్సిల్ లాంటి ముక్కు, రబ్బర్ లాంటి పెదలు. అయ్య బాబోయ్, నేను చాలా లక్కీయే. మీకు క్వశ్చన్ తెలుసా? సుందరకాండ్ సినిమాలో వెంకటేష్ లాగా నేను కూడా స్టూడెంట్ పెళ్లి చేసుకుంటానని ఎక్కడో చెప్పాను. నేను కూడా మాస్టర్ తో చెక్కేస్తానని నాకు సోదరు చెప్పారు. రియల్లీ? యూవర్స్ లవ్లీ. ఎగ్జామ్ టైం అయిపోతుంది, నేను ఫుల్ కాంపిటీషన్ ఇస్తాను. అయ్యో బాబోయ్, ఎక్కడ కూర్చుంది? ఎగ్జామ్ లేట్ గా వచ్చినందుకు పనిష్మెంట్. నేను ఎగ్జామ్ రాయడానికి రాలేదయ్యా మగడా. మరి మా ఊళ్ళో పెద్ద ఫ్యాక్షన్ గారి కూతురు ఇక్కడ పరీక్ష రాస్తుంది. ఆ అమ్మాయి హిందీలో పూరు. ఆ అబ్బాయి ఫెయిల్ అయిందంటే చదువు చెప్పి నన్ను ఇన్విజిలేషన్ చేస్తున్నా నిన్ను ఎగ్జామ్ రాసిన స్కూల్ ని సింగిల్ బొమ్మతో పేరు చేత పడేస్తాడు. నేను దండం పెడతాను, నువ్వు కళ్ళు మూసుకొని తిరిగావంటే నేను ఈ గైడ్ తీసుకుని ఆ అమ్మాయి చేతిలో పెట్టేసి వస్తా. ఎవరు అమ్మాయి? అదిగో అక్కడ కూర్చుంది 1101 ఆ అమ్మాయి. యా అయితే ఇచ్చి. ఓకే. అమ్మా గంగోత్రి, గంగోత్రి, నువ్వెందుకు బాధపడుతున్నావు నాకు తెలుసమ్మా. గైడ్ తీసుకొచ్చానమ్మా, చూసిరా నా మాట వినమ్మా. నువ్వు ఫెయిల్ అయితే మీ నాన్న నా చీటీ చెప్పేస్తానమ్మా. గంగోత్రి చూడమ్మా, ఈ గైడ్ ఇక్కడ పెడుతున్నాను, చూసి రాసి 100కి 100 మార్కులు తెచ్చుకోవాలి. నా బంగారు తల్లి గది, నా బుజ్జి గది, చూడమ్మా. జామ్ కాయ, జామ్ కాయ. పాప పిచ్చి పిల్ల పరీక్ష హాల్లో ఆకలిస్తుందేమోనని జామకాయ తెచ్చుకుని ఉంటుంది. తినమ్మా, శుభ్రంగా తినమ్మా. అది శుభ్రంగా తిన. గైడ్ తీసుకొని రాసుకోమ్మా, 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 రాసుకోమ్మా. అది అక్కడ ఇక్కడ పుట్టిందండి. ఆడ నాన్న దెబ్బ కంటే ఈ అమ్మాయి దెబ్బ చాలా స్ట్రాంగ్ గా ఉంది కదా. దానికి వెళ్ళిపో. అమ్మా, మాస్టర్ కూడా చూడకుండా నా తనేసేమిటి? ప్రేమ మీద చేస్తే ఊరుకుంటానా ఏంటి? అంటే నేను ఇచ్చా. ఇక్కడ కాదు, పరీక్ష అయ్యాక తోటకొస్తే ఎక్కడ కావస్తే అక్కడ వేసుకోవచ్చు. చెయ్యి అయితే తయారు ఇచ్చాను. అలా ఇన్విజిలేటర్ బొంత కొట్టించి పరీక్ష రాసి వస్తున్నారు. కాసేపులో వస్తాడు చూడు మన వేర ప్రేమికుడు. ఇప్పటి వరకు మీ గురించే చెప్తాను సార్. థ్యాంక్ యూ బాయ్. మిమ్మల్ని చూసి తొలి చూపులోనే మనసు పారేసుకుందిట, వయసు పారేసుకుందిట, జాంకాయ పారేసుకుందిట. జాంకాయ ఏంటి? అదొకలే. గంగి కోసం నేను లైఫే పారేసుకున్నాను. ఇదిగో గంగి, మీ పెద్ద మనుషులు ఎవరో, మీ ఊరి పేరేంటో, మీ నాన్న పేరేంటో చెప్పేవారు కదా. ఏ ముహూర్తాలు పెట్టిస్తావా?